ఇటాలియన్ కమ్యూనిస్టు నాయకుడు గ్రాంసీ ప్రకారం రాజ్య సంస్థలు తమ వివిధ విభాగాల ద్వారా సాంస్కృతిక భావజాల ఆధిపత్యాలను అమలు చేస్తాయి, ప్రజల ఆలోచనలను తీర్చిదిద్దుతాయి. అట్లాగే పౌర సమాజం కూడా ఆధిపత్యాల స్థాపనకు సాధనమే. రాజ్యంలో భాగం కాని సంస్థలు, వ్యక్తులు పౌర సమాజం వేదికగానే ప్రయోజనాల ఘర్షణలో పాల్గొంటాయి, ప్రజల ఆలోచనలను భిన్నంగా రూపొందించే ప్రయత్నం చేస్తాయి, ప్రత్యామ్నాయాలకు సహాయపడతాయి. గ్రాంసీ చెప్పిన అర్థంలోనే ఖచ్చితంగా ఇవాళ మనం పౌర సమాజం అన్న మాటను ఉపయోగించడం లేదు. కానీ ఆయన నిర్వచనం ఒక కనీస ప్రాతిపదికను ఇస్తుంది. రాజకీయాలలో ప్రత్యక్ష ప్రమేయం పెట్టుకోకుండా క్షేత్రస్థాయి ప్రజాజీవన రంగాలలో పనిచేస్తున్న సంస్థలు, వాటితో పాటు పనిచేస్తున్న పరిశోధకులు, మేధావులు, ప్రజా ఉద్యమాలకు సానుకూల స్థితిగతులను కల్పించే హక్కుల ఉద్యమ సంస్థలు, వాటి కార్యకర్తలు, ప్రజానుకూల విధానాల అమలు కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే, ప్రభుత్వ సంక్షేమాలను ప్రజలకు సజావుగా అందించేందుకు ప్రయత్నించే స్వచ్ఛంద సంస్థలు, విశ్లేషకులు, వ్యాఖ్యాతలు, అనేక కారణాల రీత్యా సమాజంలో గౌరవాన్ని, ఆలకింపును కలిగి ఉన్న ఆలోచన పరులు, వీరందరినీ మనం పౌర సమాజంగానే పరిగణిస్తున్నాం. ఇదంతా ఏకశిలా సదృశంగా ఉండదు. విడివిడి కలివిడి బృందాలుగాను, సమన్వయమే లేని సమూహాలుగాను ఉండవచ్చు. ఏ సమాజంలో అయినా ఒక పెద్ద మనుషుల శ్రేణి అధికార వ్యవస్థలతో సరిసాటి నైతిక స్థాయిని, ప్రత్యేకమైన పలుకుబడిని కలిగి ఉండే అవకాశం ఉంది. కానీ ప్రజాస్వామ్యంలో దానికి మరింత ఎక్కువ అవకాశం ఉంది, శక్తి కూడా ఉంది. మొత్తం సమాజానికి విలువల కొలబద్దగా పౌర సమాజం నిలబడగలదు కూడా. బొటాబొటీ అధికారంతో నెట్టుకు వచ్చే పాలకులు సాధారణంగా పౌర సమాజంతో తగువ పెట్టుకోరు. పౌర సమాజం నామమాత్రంగానో తక్కువ పలుకుబడితోనో ఉన్నా కూడా దాని జోలికి పోరు. కానీ తమ అధికారాన్ని సవాల్ చేసే శక్తులకు పౌర సమాజ ఆచరణ తోడవుతుంటేనో, లేదా తాము నెలకొల్పదలుచుకున్న విలువల వ్యవస్థకు చలామణి రాకుండా పౌర సమాజ ప్రతిష్ట అడ్డుపడుతుంటేనో బలమైన స్థితిలో ఉన్న రాజ్యం లేదా ప్రభుత్వాలు స్వయంగా రంగంలోకి దిగుతాయి. స్వతంత్రమైన గొంతుకలకు విశ్వసనీయత లేకుండా ప్రచార యుద్ధం మొదలు పెడతాయి. ఎమర్జెన్సీకి ముందు కాలంలో లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ను CIA ఏజెంట్ అని ఇందిరాగాంధీ ప్రచారం చేసిన సంగతి గుర్తుకు తెచ్చుకోవాలి. ఇప్పుడు 11 ఏళ్ల బీజేపీ పాలనా కాలంలో సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజాస్వామిక, ఉదారవాద, వామపక్ష భావాలు కలిగిన వారందరి విశ్వసనీయత మీద అసభ్యకరమైన, తీవ్రమైన దాడులు చూస్తున్నాం. వేరు ఆలోచన విధానాలకు చెంది వేర్వేరు రంగాలలో పనిచేస్తున్న మేధావులను, క్రియాశీలులను ఒకే కుట్ర కేసులో బంధించి వేధిస్తుండడం చూసాం. దాదాపు 7 దశాబ్దాలలో స్వతంత్ర భారతదేశంలో రూపొందిన ప్రజాస్వామిక పౌర సమాజాన్ని అంతటినీ విశ్వసించకూడని, గౌరవించతగని, దేశ విధేయత లేని సమూహంగా చిత్రించి దానికి ఆధిపత్యాలను ప్రతిఘటించే, నిరోధించే శక్తిని క్షీణింపజేసే ప్రయత్నం వేగంగా జరుగుతోంది. మెజారిటేరియన్ సమ్మతితో కూడిన తీవ్ర నియంతృత్వాన్ని అమలు చేయడానికి పౌర సమాజాన్ని డీలెజిటిమైట్ చేయడం పాలకులకు అవసరమవుతున్నది. ఒక్క బీజేపీ వంటి పార్టీలలోనే కాదు, ఈ లక్షణం అన్ని ఆధిపత్యవాద పార్టీలలోనూ అంతో ఇంతో ఉన్నది. కొత్తగా అధికారం కోల్పోయిన పార్టీలలోనూ కనిపిస్తున్నది. ఈ మధ్యకాలంలో అది పిలకలు మొలకలు వేస్తున్నది. 16 నెలల కిందట జరిగిన ఎన్నికలలో పరాజయం పొందిన భారత రాష్ట్ర సమితి BRSకి తెలంగాణ పౌర సమాజంతో ఇంకా సమస్యాత్మక సంబంధమే కొనసాగుతోంది. నిజానికి ప్రతిపక్షంగా మారిన పార్టీకి పౌర సమాజానికి సహజమైన సఖ్యత ఏర్పడాలి. కానీ అట్లా జరగలేదు. BRS అధికార పక్షంగా ఉన్నప్పుడు ఎట్లా ఉన్నదో ఆ సంబంధమే కొనసాగుతోంది. అధికారం నుంచి దిగిపోయినా తామే అధికార పక్షం అన్నట్టు పౌర సమాజం వ్యవహరిస్తోందని BRS, ప్రజా జీవితం మీద BRS 10 ఏళ్ల పాలనా ప్రభావ భారం ఇంకా వదలలేదని పౌర సమాజం అంటున్నాయి.
పౌర సమాజ ప్రతినిధులు పక్షపాతంతో ఉన్నారని, ద్వంద్వ విలువలు పాటిస్తున్నారని, రేవంత్ రెడ్డి ప్రాపకం కోసం చూస్తున్నారని సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తూ వారి విశ్వసనీయత మీద బీఆర్ఎస్ శిబిరం దాడి చేస్తున్నది. ఒక రాజకీయ పార్టీ ప్రతిష్ట నిత్యం ఘర్షణలు ఉండటం సహజము, అవసరము కూడా. కానీ పౌర సమాజాన్ని బదనాం చేయడం లేదా పౌర సమాజం బదనాం కావడం మొత్తం సమాజానికి చేటు చేస్తుంది. అది ఒక తటస్థ రంగం. ఆ వేదికను కొలగొడితే నమ్మకమైన వ్యవస్థలే ఉండవు. తెలంగాణ ఉద్యమంలో పౌర సమాజం పాత్ర విశేషమైనది. అది తెలంగాణలో కొన్ని దశాబ్దాలుగా రూపుదిద్దుకుంటూ వచ్చినది. తన రాజకీయ స్వయం పాలన కోసం ఉద్యమించే ముందే తెలంగాణ ప్రాంతీయ అసమానతల మీద, భూస్వామ్య దుర్మార్గాల మీద, రాజ్యహింస మీద, వనరుల అన్యాక్రాంతం, విధ్వంసం మీద, వ్యవసాయంతో సహా గ్రామీణ జీవన రంగాల సంక్షోభం మీద వివిధ వేదికల నుంచి వివిధ మార్గాల ద్వారా పోరాడుతూ ఉన్నది. ఆ పోరాటాల నుంచి తెలంగాణ పౌర సమాజం రూపుదిద్దుకుంది. కాళోజీ, జయశంకర్, హరగోపాల్, బి జనార్దన్ రావు, కోదండరాం మొదలైన అనేకులు, విద్య, సామాజిక న్యాయ, పాత్రికేయ రంగాల వారు తెలంగాణ తరపున ఆలోచన పరులుగా, సొంత గొంతులుగా నిలిచిన వారు. మలిదశ తెలంగాణ పోరాటానికి తొలి అడుగులు కూడా కవులు, కళాకారులు, మేధావులు, ప్రజా కార్యకర్తలతో కూడిన పౌర సమాజం నుంచే పడ్డాయి. రాజకీయ పార్టీగా తెలంగాణ రాష్ట్ర సమితి 2001లో ఏర్పడిన ఆ పార్టీకి దాని సారథి కేసీఆర్కు మించిన శక్తిగా తెలంగాణ పౌర సమాజం ఉండింది. అదే ఉద్యమ సమాజంగా మారింది. ఉద్యమానికి అవసరమైన నైతికతను, విశ్వసనీయతను, ఆలోచనను ఇవ్వగలిగిన జయశంకర్ను కేసీఆర్ తనకు పెద్ద దిక్కుగా, మార్గదర్శిగా చూపడం తెలంగాణ పోరాట క్రమంలో పౌర సమాజం పాత్రను చెబుతుంది. ప్రాంతీయ అస్తిత్వ పోరాటానికి ప్రాంతీయ పార్టీ అవసరమైంది. దురదృష్టవశాత్తు ప్రాంతీయ పార్టీలు మన దేశంలో వ్యక్తి కేంద్రిత పార్టీలుగా, కుటుంబ పార్టీలుగా పరిణమించడం ఆనవాయితీ అయిపోయింది. పోనీ ఏకవ్యక్తి పార్టీలుగా, వారసత్వ పార్టీలుగా మారినా పార్టీ వెనుక ఉన్న సిద్ధాంతాలను నిలుపుకుంటే కొంతలో కొంత నయం. మత రాజకీయాలు కూడా కలిసి ఉన్న అకాలీదళ్ కూడా కుటుంబ పార్టీగా మారిన తన మౌలిక సిద్ధాంతాలను ఏదో రీతిగా కొనసాగిస్తోంది. డిఎంకే వారసత్వ పార్టీ అయినా ద్రావిడవాదాన్ని బలహీన రూపంలోనైనా నిలుపుకుంది. కానీ తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీల అవలక్షణాలన్నింటినీ సంక్రమింపజేసుకుంది. స్థాపన నాడు ఎన్టీఆర్ చెప్పిన ఆదర్శాలేవి ఇప్పుడు ఆ పార్టీకి గుర్తులేవు. ఫెడరలిజం కోసం పుట్టినట్టు చెప్పుకున్న పార్టీ సమాఖ్య ఆదర్శాన్ని ధ్వంసం చేసి కేంద్రీకృత అధికారాన్ని నెలకొల్పాలనుకుంటున్న కూటమిలో భాగస్వామిగా మారిపోయింది. తెలంగాణ రాష్ట్ర సమితి కొంతకాలమైన సిద్ధాంత పార్టీగా కొనసాగి ఉంటే బాగుండేది. అధికారానికి వచ్చిన వెంటనే తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవడం, తనకు మించిన శక్తి కేంద్రం మరొకటి లేకుండా చూడడం కేసీఆర్ తక్షణ కర్తవ్యాలుగా పెట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన నాటికి కాంగ్రెస్ పార్టీ బిక్కచచ్చిపోయి ఉన్నది. తెలుగుదేశం పార్టీకి ఓ మోస్తరు సీట్లు వచ్చినా పెద్ద చేప దాటికి సొంతంగా నిలబడలేదని తెలిసిపోతూనే ఉంది. కానీ కేసీఆర్, ఆయన టీఆర్ఎస్ పార్టీ మాత్రమే కాక తెలంగాణ సాధనలో కీలక పాత్ర వహించిన సకల జనుల వేదికలు, వారి పౌర సమాజం బలంగా ఉన్నాయి. 50 మంది ప్రజలను తన పార్టీకి ఓటర్లుగా, పథకాల లబ్ధిదారులుగా మార్చుకోవడం, పౌర సమాజ శక్తిని నిర్వీర్యం చేయడం తన కర్తవ్యాలని కేసీఆర్ అనుకున్నారు. తన జనాకర్షణను పెంచుకోవడం, పార్టీ నిర్మాణం, తన కుటుంబం చుట్టూ జరిగేటట్టు చూడడం ప్రాధాన్యాలుగా మారిపోయాయి. అతి త్వరలోనే ఉద్యమంలో కేసీఆర్తో పాటు నడిచిన శక్తులన్నీ వేరుపడడమో, బలహీనపడడమో జరిగింది. తమ పాలన మీద పౌర సమాజం అజమాయిషి, సమీక్ష ఉంటుందని చెప్పిన మాట గాలికి పోయింది. ప్రభుత్వానికి సమాజానికి మధ్య ఎటువంటి సంభాషణలు లేవు. నివేదికలకు, వ్యక్తీకరణలకు, ప్రజా భాగస్వామ్యానికి ఆస్కారమే లేకపోయింది. తనను దూరం పెట్టినందుకు పౌర సమాజం కేసీఆర్ మీద విమర్శ ప్రారంభించిందనుకుంటే పొరపాటు. ఆ దూరం వల్ల ప్రభుత్వమే క్షేత్ర వాస్తవికతకు క్రమంగా అపరిచితం అయిపోతూ వచ్చింది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయిన సందర్భంగా అభిప్రాయం అడిగితే కోదండరాం
సంతృప్తికరంగా ఉందని చెప్పారు. రెండవ సంవత్సరము అదే జవాబు చెప్పారు. కొంత అసంతృప్తి ఉన్నా బయటకు చెప్పవలసినంత లేదనో, ఇంకా కొత్త ప్రభుత్వానికి సమయం ఇవ్వాలనో అనుకుని ఆయన అట్లా చెప్పి ఉంటారు. కేసీఆర్ పాలన మీద కొద్ది నెలల్లోనే అసంతృప్తిని ప్రకటించిన వారున్నారు. 4-5 ఏళ్ళు ఆగి మాట్లాడిన వారున్నారు. 10 ఏళ్ల పాలన దాకా కూడా ఏ విమర్శ చేయని వారున్నారు. ఆశాభంగాలను సహించే శక్తి అందరికీ ఒకే రకంగా ఉండదు. అట్లాగే పౌర సమాజము ఒకే రకంగా ఉండదు. అభిప్రాయాల్లో, అంచనాల్లో వైవిధ్యం ఉంటుంది. సహజంగానే ఏ అభిప్రాయం ఎక్కువగా వ్యక్తమవుతుందో ఆ అభిప్రాయమే స్థిరపడుతూ ఒక కథనంగా ఏర్పడుతుంది. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని కాంగ్రెస్ పెద్ద పొరపాటు చేయబట్టి కానీ 2018లోనే టీఆర్ఎస్కు గట్టి దెబ్బ తగిలి ఉండేది. మరో దఫా అధికారంతో కేసీఆర్ మరింత నిశ్చింతలోకి పడిపోయారు. దశాబ్ది కాలం తెలంగాణ తరహా అభివృద్ధి, పరిపాలన అన్న ప్రత్యేకత ఏమీ లేని విధంగా రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు మిశ్రమగతిలో కేసీఆర్ ప్రభుత్వ పాలన కొనసాగింది. నేరుగా ఓటర్లకు లబ్ధి అందించే పథకాల వల్ల ప్రాథమిక సదుపాయాలకు, దీర్ఘకాలిక వ్యవస్థలకు ధనమే లేకపోయింది. విద్య, వైద్యం దారుణ నిర్లక్ష్యాన్ని ఎదుర్కొన్నాయి. నీటిపారుదల ప్రాజెక్టులలో ప్రాధాన్యం తెలంగాణ అవసరాల, రాజకీయ ధనవసరాల తెలియని పరిస్థితి. ధర్నా చౌక్ మూతపడింది. చిన్న కార్యక్రమమైన దిగ్బంధాలే. నేతల పర్యటనలంటే ఊళ్ళన్నీ గృహ నిర్బంధాలే. ఇష్టపడిన నేతను, గెలిపించుకున్న నాయకుడిని ఎవరు అకారణంగా వ్యతిరేకించరు. 2023 ఫలితం వెనుక ఒక నేపథ్యం ఉన్నది. ప్రజల స్వానుభవం ఉన్నది. నిజమే, బీఆర్ఎస్ ఓడిపోవడంలో పౌర సమాజం పాత్ర ఉన్నది. అనేక సందర్భాలలో కాంగ్రెస్తో సమన్వయంతో కూడా అది పనిచేసింది. మరో రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పాలన మీద పౌర సమాజం నిర్మించిన అసమ్మతిని కాంగ్రెస్ తనకు అనుకూలంగా ఉపయోగించుకున్నది. ఏ పక్షం వైపు ఉండకూడని పౌర సమాజం ఆ పని ఎందుకు చేసింది? సాంకేతికంగా కాంగ్రెస్తో భాగస్వామిగా వారు లేరు. కానీ రాహుల్ పాదయాత్రలోని జాతీయ అంశాలతో పౌర సమాజానికి ఏకీభావం ఉన్నది. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించాలన్న పౌర సమాజం ఆకాంక్షకు, కాంగ్రెస్ ప్రయోజనాలకు పొత్తు కుదిరింది. రాహుల్ యాత్ర సందర్భంగా సమాజ ప్రతినిధులు ఆయనతో భేటీ అయ్యారు కూడా. రాష్ట్రంలో బీఆర్ఎస్ మీద పెరుగుతున్న వ్యతిరేకత, దేశవ్యాప్తంగా బీజేపీ బలపడకుండా నిరోధించవలసిన బాధ్యత, ఈ రెంటి రీత్యా పౌర సమాజం కాంగ్రెస్కు అనుకూల వైఖరి తీసుకున్నది. కర్ణాటకలో బీజేపీ ఓటమిలో సివిల్ సొసైటీ నిర్వహించిన పాత్ర ఒక ప్రేరణ అయ్యింది. బీఆర్ఎస్కి ఇప్పుడు తెలంగాణ పౌర సమాజం మీద పీకల దాకా ఉన్న కోపానికి నేపథ్యం ఇది. రేవంత్ రెడ్డి అధికారానికి వచ్చాక మొత్తం మీద వాతావరణంలో వచ్చిన ఒక విసులుబాటు తప్ప పెద్ద మార్పులేమీ లేవు. ఎన్నికల వాగ్దానాలు నెరవేర్చలేకపోతున్నారు. ప్రత్యేకతలు ఏమీ చూపలేకపోతున్నారు. ప్రజలలో కొంత అసంతృప్తి మొదలైంది, కానీ అది ఇంకా ఒక రూపం తీసుకోలేదు. ఒక స్తబ్దత నెలకొన్నట్టు కనిపిస్తోంది. పాలన మొదలై ఏడాది దాటినా ఇంకా కాంగ్రెస్ను గట్టిగా విమర్శించడం లేదని, ఇంకా పాత ప్రభుత్వం తప్పులనే ప్రస్తావిస్తున్నారని బీఆర్ఎస్ నాయకులకు పౌర సమాజం మీద ఫిర్యాదు. దాని మీద సోషల్ మీడియాలో ఇప్పుడు పెద్ద ఉద్యమం కూడా నడిపిస్తున్నారు. సామాజిక మాధ్యమాలన్నిట ప్రథమంగా బీఆర్ఎస్ ట్రోలింగుకు, దూషణలకు గురవుతున్నది ఈ పౌర సమాజ ప్రతినిధులే. లెఫ్ట్, లిబరల్ సర్కిల్స్ మీద బీజేపీ అనుకూలురు సోషల్ మీడియాలో ఎటువంటి భాష, వ్యక్తీకరణ, తర్కం వాడతారో వీళ్ళు కూడా దాదాపు వాటినే వాడుతున్నారు. ఈ విమర్శ చేసినప్పుడు ఆ విమర్శ ఎందుకు చేయవు? వారిని అన్నప్పుడు వీరిని ఎందుకు అనవు? ఎక్కడి నుంచో డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నావు. వాళ్లకో వీళ్లకో తొత్తువు కదా. ఇట్లాగే ఉంటున్నాయి వ్యాఖ్యలు. పౌర సమాజ ప్రతినిధులు పక్షపాతంతో వ్యవహరించడం కానీ, బీఆర్ఎస్ అభిమానులు చెప్తున్నట్టు ప్రలోభాలకు, పదవులకు లొంగిపోవడం కానీ సామాన్యంగా జరగదు. సమాజంలో పెద్ద మనిషిగా గుర్తింపు ఎన్నికల ద్వారానో, డబ్బు ద్వారానో వచ్చేది కాదు. దీర్ఘకాలిక ఆచరణ వైఖరుల కారణంగా ఆ స్థాయి సంక్రమిస్తుంది. అనుక్షణం వారి నైతిక స్థాయిని సమాజం నిత్యం గమనిస్తూ ఉంటుంది.
వారిలో ఎవరైనా ఒకవేళ ఏవైనా అధికార బాధ్యతలు తీసుకోవలసి వస్తే అప్పటి నుంచి వారు పౌర సమాజంలో భాగంగా పరిగణన పొందరు. ఒక వైఖరి తీసుకోవడంలో ఎంతో సమదృష్టితో వ్యవహరించగలిగిన వారే పెద్ద మనుషులవుతారు. ఒక ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంలో కానీ, ఒక అధికార మార్పిడి కోసం కానీ స్వతంత్రంగా లేదా పౌర సమాజంలో భాగంగా పనిచేసిన వారు ఆ ఉద్యమం ఫలించిన తర్వాత, అధికార మార్పిడి జరిగిన తర్వాత కొత్త ప్రభుత్వంలో ఏవైనా బాధ్యతలు తీసుకోవచ్చు, రాజ్య వ్యవస్థలలో భాగం కావచ్చు. స్వతంత్రం వచ్చినప్పుడు కానీ, తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత కానీ అనేక మంది ఉద్యమకారులు పదవులు బాధ్యతలు తీసుకున్నారు. అందులో తప్పు పట్టవలసిన పని లేదు. నవ నిర్మాణానికి కూడా నిబద్ధులు సమర్థులు కావాలి కదా. కొందరు పౌర సమాజ ప్రతినిధులు కేసీఆర్ హయాంలో పదవులు తీసుకున్న వారిని ఉద్యమ ద్రోహులు అన్నట్టుగా మాట్లాడేవారు. అది సరికాదు. ఆ పదవుల నిర్వహణ తీరు మీద విమర్శించవచ్చును, కానీ అందరూ ఒకే తీరుగా ఉండాలని ఎట్లా శాసించగలరు? నిజానికి కేసీఆర్ పదవులు ఇచ్చిన వారిలో అత్యధికులకు వాటిని నిర్వహించే వెసులుబాటు ఇవ్వలేదు. కొందరు చొరవ కలిగిన వారు పట్టుదలతో వ్యవహరించగలిగారు. అత్యధికులు వాహనాలకు, వేతనాలకు మాత్రమే పరిమితమయ్యారు. మంత్రులకే తగిన ప్రతిపత్తి లేని స్థితి ఆనాటిది. అట్లాగే ఇప్పుడు కూడా ఎవరైనా కాంగ్రెస్ పదవీ బాధ్యతలు తీసుకుంటే వారు పౌర సమాజంలో భాగం కాకుండా పోతారు తప్ప ప్రజా వ్యతిరేకులేమీ కారు. ప్రయోజనాల నేపథ్యం ఉందనుకుంటే వారి వ్యాఖ్యల విలువ భిన్నంగా మారిపోతుంది. పౌర సమాజ ప్రతినిధులు అనేకులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూనే ఉన్నారు. కొందరు ప్రముఖులు అంత తరచుగా కానీ, తీవ్రంగా కానీ, మొత్తంగా కానీ చేయకపోవచ్చు. కేటీఆర్, హరీష్ రావులు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు, కానీ కేసీఆర్ అట్లా చేయడం లేదు కదా. కొంత సమయం ఇచ్చి చూడాలని కేసీఆర్ అనుకున్నట్టే కొందరు పెద్ద మనుషులు కూడా అనుకుని ఉండవచ్చు. నిజానికి పౌర సమాజం లోపలే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కొన్ని విషయాలలో గట్టిగా నిలదీయాలని, విమర్శించాలని చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ బలంగా లేని స్థితిలో కాంగ్రెస్ మీద విమర్శ బీజేపీని బలపరుస్తుందన్న వాదన కూడా కొందరు చేస్తున్నారు. బీఆర్ఎస్ పాలన జ్ఞాపకాలు పౌర సమాజాన్నే కాదు, తెలంగాణ సమాజాన్ని ఇంకా వదిలిపెట్టడం లేదు. వర్తమానంలో ఏమి జరిగినా కేసీఆర్ హయాం కూడా గుర్తుకు వస్తోంది. దుష్పరిపాలనలో రేవంత్ రెడ్డి ఇంకా చెలరేగిపోతే రేపు కేసీఆర్ పాలన మరుపులోకి వెళ్ళవచ్చు. లేదా కేసీఆర్, ఆయన పార్టీ గతంలో జరిగిన దానికి కొంతైనా పశ్చాత్తాపం ప్రకటించి ఆ నైతిక ధైర్యంతో గతంలో తాను చేసిన తప్పులనైనా సరే ఈ ప్రభుత్వం చేస్తున్నప్పుడు ఖండిస్తూ పోవచ్చు. జనం నెమ్మదిగా వర్తమానంలో కుదురుకుంటారు. ఎమర్జెన్సీనే క్షమించి 3 ఏళ్లకే ఇందిరను వరించిన సమాజం కేసీఆర్ను మాత్రం స్వీకరించకుండా ఉంటుందా? కాకపోతే కొంత వినయం, వందనం అవసరం. కనీసం చేసిన తప్పులను అయినా తిరిగి చేయకుండా ఉండాలనుకోవడం ముఖ్యం. పౌర సమాజం తనని తాను విమర్శించుకొని సవరించుకుంటుంది. రాజకీయ పార్టీలు కూడా ఆత్మవిమర్శలు చేసుకోవాలి. పౌర సమాజాన్ని అల్లరిపెట్టి కానీ, లేదా తమ రేటింగ్ మార్చమని ఒత్తిడి చేసి కానీ ప్రతిష్టను కాపాడుకోవాలనుకోవడం పొరపాటు. రాజకీయాలను, పార్టీలను విమర్శించే కర్తవ్యం, బాధ్యత పౌర సమాజానికి ఉంటాయి. కానీ పౌర సమాజాన్ని నిలదీసి, ట్రోల్ చేసి బాధించే హక్కు, నైతిక అధికారం రాజకీయ పార్టీలకు ఉండదు. పౌర సమాజం అన్నది ఒక గౌరవనీయ రణరంగం. అక్కడ పోటీ పౌర సమాజాన్ని నిర్మించుకోవాలి తప్ప ఈలలు వేసి గోల చేయకూడదు. ఇదే పౌర సమాజం రేపు మీకో, వారికో, మరొకరికో కూడా సానుకూల వాతావరణాన్ని నిర్మిస్తుంది, ప్రజలతో ఉండగలిగితే. సామాజిక మాధ్యమాలు పౌర సమాజానికి, రాజకీయ పార్టీలకు వేదికలు మాత్రమే తప్ప రాజకీయ పార్టీల సోషల్ మీడియా విభాగాలు పౌర సమాజానికి ప్రత్యామ్నాయాలు కావు.